హాయ్ ఫ్రెండ్స్, మనం 20s 30sలలో బ్రతుకుతున్నప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన ఫ్యూచర్లో మన సంపాదన మీద మరియు జీవితం మీద ఆ తప్పులు ఎలా దెబ్బతీస్తాయో మీకు తెలుసా? మనం చేసే తప్పులు ఏంటి, ఏం చేస్తే ఫ్యూచర్లో హ్యాపీగా జీవిస్తాం? మనం ఈ 20s 30sలలో చేసే చిన్న ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఫ్యూచర్లో ఫర్దర్గా 30s 40sలోకి వెళ్ళేటప్పుడు ఈ చిన్న మిస్టేక్సే పెద్ద మిస్టేక్స్గా ఎలా కనబడతాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఒకటి, తొందరగా కట్ చేసే అలవాట్లు. 20sలో పెద్దగా ఆదాయం మన దగ్గర ఉండదు, కానీ లగ్జరీస్ ఐటమ్స్ తీసుకోవడం లేదా లగ్జరీస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల మీ సంపాదన ఆగిపోతుంది. చిన్న వయసులో ఆదాయం తక్కువ, ఉన్న ఖర్చులు ఎక్కువ ఉంటే ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. 20sలో ఉన్న ఈ లగ్జరీ హ్యాబిట్ వలన అప్పు చేయాలనే ఆలోచన మీలో కలిగి మీ లగ్జరీ హ్యాబిట్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. అదే తప్పు అప్పు చేయాలనే సమస్యలకి దారితీస్తుంది. 2, పొదుపు అలవాటు లేకపోవడం. 30sలో కూడా పొదుపు చేయకపోతే రిటైర్మెంట్ లేదా ఎమర్జెన్సీ లాంటి వాటికి భద్రత ఉండదు. ఈ 20s 30s నుండే పొదుపు చేయడం స్టార్ట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా ఎక్కువ ఆదాయం మీ రిటైర్మెంట్ టైంకి అధిక మొత్తంలో డబ్బు పొందే అవకాశం మెండుగా ఉంటుంది. అదే చేయకపోతే మీ ఓవరాల్ సంపాదన మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి, ETF ఫండ్స్ గురించి వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా పొందాలో మీకు వీడియో కావాలంటే కామెంట్లో తెలియజేయండి, నేను వీడియో చేసి పెడతాను. 3, పెట్టుబడులు పెట్టకుండా ఉండటం. అంటే 20s మరియు 30sలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా గోల్డ్ లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాంపౌండింగ్ ద్వారా రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. ఈ వయసులో పెట్టుబడులు పెట్టకపోతే రిస్క్ టేకింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. దీంతో మీ సంపాదన స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. ఇది మీ జీవితం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. 4, అప్పుల్లో పడడం. అవసరం లేకుండా పర్సనల్ లోన్స్ తీసుకోవడం, క్రెడిట్ కార్డ్స్ ని ఎక్కువగా ఉపయోగించడం చాలా ప్రమాదకరం. మీరు పే చేసే మంత్లీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ వలన మీకున్న సేవింగ్ రిసోర్సెస్ ఏమైతే ఉంటాయో అవి పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మీ యొక్క ఓవరాల్ నెట్వర్త్ గ్రోత్ కి నష్టమే కలిగిస్తుంది. 5, కెరీర్ గ్రోత్ ఛాన్సెస్ మిస్ అవ్వడం. అంటే ఫ్యూచర్లో ఆదాయం పెరగడానికి ఇప్పుడు మీరు కొత్త స్కిల్స్ లేదా డిగ్రీస్ మీద ఫోకస్ చేయడం లాంటి అవకాశాలను మిస్ అవ్వడం వల్ల ఫ్యూచర్ ఎర్నింగ్స్ కెపాసిటీ మరియు ఫైనాన్షియల్ గ్రోత్ తగ్గిపోతాయి. 6, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం. ఈ 20s అండ్ 30sలో ముందు చూపు అనేది చాలా అవసరం. ఈ అప్రమత్తత అనేది లేకపోతే ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు. ఇది లేకపోతే ఏదైనా సడన్ హెల్త్ లేదా కెరీర్ ఎమర్జెన్సీ రాగానే మిగతా ఆర్థిక లక్ష్యాలు అడ్డంకి అవుతాయి. ఈ విధంగా చిన్న వయసులోనే మంచి ఆర్థిక అలవాట్లను అలవర్చుకోవడం వల్ల కెరీర్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు సేవింగ్స్ ప్లానింగ్స్తో నెట్వర్త్కి పునాది పడుతుంది. ఆర్థిక అవగాహన పెంచుకొని ఈ తప్పులు దూరం ఉంచితే మీ నెట్వర్త్ సులభంగా గ్రో అవుతుంది. ఫ్రెండ్స్, ఈ 20s 30s అనేది మన లైఫ్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటి టైం. ఈ రోజుల్లో మన డెసిజన్స్, మన హ్యాబిట్స్ మన ఫ్యూచర్ని చేంజ్ చేస్తాయి. ఇప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు చాయిసెస్ మాత్రమే. ఇవన్నీ మన నెట్వర్క్ని, ఫైనాన్షియల్ ఫ్యూచర్ని చాలా ప్రభావితం చేస్తాయి. మనం చేసే చిన్న చిన్న తప్పులు చిన్న విషయాలు అనిపించినా సేవింగ్స్ అని, ఇన్వెస్ట్మెంట్ అని ఇగ్నోర్ చేయడం చాలా మందికి సహజం. ఇమాజిన్ చేయండి, మనం ఇప్పుడు చిన్న చిన్న సేవింగ్స్ స్టార్ట్ చేస్తే కాంపౌండెడ్ వాల్యూ మన లైఫ్ కి ఎలా బూస్ట్ ఇస్తుందో ఊహించండి. 20s అండ్ 30sలో జాబ్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, కాబట్టి లగ్జరీస్ కి ఈజీగా స్పెండ్ చేస్తున్నాం అని మనం ఫీల్ అవుతాం. కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని ఇప్పుడు డెవలప్ చేసుకుంటే మనకి ఎదురుగా ఉండేది ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అని మీకు తెలుసా? మనం ఇప్పుడు అవాయిడ్ చేయగలిగిన అన్నెసెసరీ డెప్ట్స్ అంటే అప్పులు అండ్ లోన్స్ ఫ్యూచర్ లో మన గోల్స్, డ్రీమ్స్ కి బిగ్గెస్ట్ మిస్టేక్ గా ఉంటుంది. అప్పుడు తన చాయిసెస్ తో ఫ్రీడమ్ క్రియేట్ చేసుకుని తన గోల్స్ ని అచీవ్ చేసే ఛాన్స్ మనందరికీ ఉంది. ఈ ఏజ్ లో ఫైనాన్షియల్ మిస్టేక్స్ ని అండర్స్టాండ్ చేసి సెల్ఫ్ డిసిప్లిన్ పెంచుకొని మార్చుకుంటే
మన ఫ్యామిలీకి మన గోల్స్కి స్ట్రెంగ్త్ని ఇచ్చుకోవచ్చు. మీకు కూడా ఒక సేఫ్ ఫ్యూచర్ కావాలా? అయితే ఇప్పుడే స్టార్ట్ చేయండి. మన ఫైనాన్షియల్ జర్నీని ఎలాంటి ఛాలెంజ్ కూడా డిస్టర్బ్ చేయకుండా మన డెసిజన్తో కంట్రోల్ చేయండి. ఈ తప్పులు మన ఫ్యూచర్ నెట్వర్క్ని డౌన్ చేయనివ్వకూడదు. మీ లైఫ్లో హైయెస్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలని అనుకుంటే ఇప్పటి నుండే పెర్ఫెక్ట్ చాయిసెస్తో అచీవ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయ్యిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.